అమ్మా, మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత 5 సార్లు మార్చుకుంటాడు మనసు. ఈ 5 విషయాలే ఈరోజు మన ధ్యానాంశం. నిర్గమాకాండము 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఆ దినమున ఫరో ప్రజలపైన ఉన్న కార్య నియామకులను వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. అమ్మా, వీళ్ళందరూ ఫరో దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే, దేవుని మందిరానికి వెళ్ళి వచ్చేస్తాము, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమంటే, మాట మనం ఒకసారి చదివి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. 6వ వచనంలో, ఆ దినమున ఫరో ప్రజల పైన ఉన్న కార్య నియామకులను వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. ఇప్పుడు వరకు మీరు గడ్డిస్తున్నారు కదా, ఇటుకలు చేయండి, ఇటుకలు సంబంధించినటువంటి 3 సరికి అంత మీరే ఇస్తున్నారు కదా. వీళ్ళు సోమరులు అయిపోయారు, వీళ్ళు సామర్లు అవ్వడానికి వీల్లేదు. వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తామని అడుగుతారా? వీళ్ళు ఇంకొకసారి అడగకుండా ఉండాలి అంటే అమ్మ ఏం చేయాలి? శ్రమ పెట్టాలి. ఇక్కడ రాయబడినటువంటి చక్కటి మాట మేము ముందు చూడడానికి ఇష్టపడుతున్నా. 9వ వచనంలో, ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు ఏముంది అక్కడ? కష్టపడవలెను. మిమ్మల్ని ఎక్కువ కష్టపడితే అపవాది సాతాను యొక్క ఆలోచన ఏంటంటే ఇంకెప్పుడు మందిరానికి వెళ్ళము అంటారని. అర్థమైందా? మేము వెళ్ళిపోతామంటే ఫరో ఏమంటున్నాడంటే ఎక్కువ కష్టపడండి, ఇటుకలు కౌంట్ తక్కువ పెట్టొద్దు, ఇటుకలు కావాల్సినటువంటి 3 సముద్రం ఏమవ్వద్దు, లెక్క తక్కువ కావద్దు, పని ఎక్కువ అవ్వాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేయండి. నిజమే, సాతాను కూడా ఆదివారం పూటే ఎక్కువ కష్టాలు పెడతాడు మనల్ని. ఆ మందిరపు వెళ్ళటానికి మన నిర్ణయాన్ని మార్చుకోవటం కోసం చుట్టాలని, పిండి వంటలని, పనులని, బంధువులని, ఏదో ఒకటి మీకు ఇష్టమైందే మళ్ళీ మీకు ఇష్టం లేని పెట్టరు. మీకు ఇష్టం లేని పెడితే చర్చికి వెళ్ళిపోతారు కదా. మళ్ళీ మీకు ఏది ఇష్టమో, ఏదైతే మీకు మంచిగా ఉంటుందో దాన్నే ఏరుకోరి ఆదివారం మీ ముందు పెడతారు. సాతాను మిమ్మల్ని మందిరంలోకి వెళ్లకుండా ఉండడానికి అడ్డగించేటువంటి విషయాల్లో మొదటిది ఏమిటంటే మిమ్మల్ని ఎక్కువ కష్టాలు పెడతాడు, మీకు ఎక్కువ శ్రమలు పెడతాడు, మీకు ఎక్కువ శోధనలు పెడతాడు, మీకు ఎక్కువ పని పెడతాడు. ఆదివారమే పని ఎందుకు ఉంటుందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది సాతాను యొక్క శోధన అంతే. శోధన పెట్టేటువంటి పనిది. ఆడు పెట్టే పని ఏంటంటే నువ్వు ఎలాగైనా చర్చికి వెళ్ళకూడదు అంతే. కానీ మీరు దాన్ని ఏమనుకుంటున్నారంటే పని లేదు కాబట్టి, పని ఎక్కువైపోయింది కాబట్టి వెళ్ళకపోతున్నాం. దేవుడికి తెలియదా మన బాధలో? దేవునికి తెలియదా నాకు నీరసం ఉందని? దేవుడికి తెలియదా మా ఇంటికి చుట్టాలు వచ్చారని? దేవునికి తెలియదా నేను వెళ్ళలేకపోతున్నానని? దేవుడికి తెలియదా? దేవుడికి అన్నీ తెలుసు. ఏది ఎలా ఉన్నా ఆదివారం ఎక్కడే కాదు, మీరు ఊరిలో చేర్చుకోవాలండి. కానీ ప్రతి ఆదివారము మందిరంకు వెళ్ళేటువంటి విషయంలో మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. మీరు వెళ్ళట్లేదు ఈరోజు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాతాను గెలిచాడు, మీరు ఓడిపోయారు అంతే. 5 విషయాలుగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటువంటి విషయంలో మిమ్మల్ని అడ్డగిస్తాడు. కానీ మీరు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి విషయంలో రాజీ పడకూడదు. 1 ఆదివారం పని పెట్టాడు అంటే అది సాతాను శోధనే. కొంచెం ముందే లాగండి, కొంచెం ముందే పని చేసుకోండి. లేకపోతే 1-2-3 పనులు ఆపేసుకోండి. చర్చ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైం ఉంటుంది కదా, చర్చ అయిపోయిన తర్వాత చేసుకోండి. ఏదో ఒకటి మీరు ప్లాన్ చేసుకోవాలి. ముందు మీ మనసులో ఉండాలి. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇన్ని శోధనలు పెట్టినా పర్లేదు, మేము ఒక్కసారి యెరూషలేముకి వెళ్ళి వచ్చేస్తామయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. మొదటిది దేవుని మందిరానికి వెళ్లకుండా అడ్డగించేటువంటి మొదటిది ఏంటంటే ఆదివారం పనులు పెడతారు, జాగ్రత్తగా ఉండండి. 2వ మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నా. నిర్గమాకాండము 8వ అధ్యాయము
నిర్గమాకాండము 8వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూసినట్లయితే, అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా చాలరా. రెండవ విషయం ఏమిటంటే, ముందు చర్చికి వెళ్ళమాకండి, చర్చికి వెళ్ళాలంటే మీకు ఎక్కువ పని భారాన్ని పెడతా. వినలేదు, 2 ప్రయత్నాలు చేశారు. ఫరో మనసు మళ్ళీ ఇక్కడ పంపిస్తానన్నాడు. ఇంతకుముందు మధ్యలో 2 కారణాలు ఉంటాయి, 2 తెగుళ్ళు వస్తాయి. నేను పంపించనంటే పంపించనంటాడు. కానీ ఇక్కడ మళ్ళీ రియలైజ్ అవుతాడు, సరే దేవునికి బలి అర్పిస్తామంటున్నారు, మీరు ఏం చేయాలంటే బలి అర్పించాలి, అంతే కదా. అదేదో యెరూషలేముకి వెళ్ళి బలి అర్పించడం కన్నా బెస్ట్ చాయిస్ ఇక్కడే అర్పించవచ్చు కదా. అదేగా అక్కడ ఉంది. మీరు ఎక్కడికో వెళ్ళి బలి అర్పించే కన్నా ఇక్కడే అర్పించేయచ్చు కదా. సాతాను పెట్టేటువంటి ఆ శోధన, దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా అడ్డగించేటువంటి ఆ రెండవ శోధన ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్ చర్చ్. ఏంటమ్మా? ఆన్లైన్ చర్చ్. శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఎవరు చర్చికి వెళ్ళట్లా. మీకు నచ్చినటువంటి పాస్టర్ గారిది లైవ్ పెట్టేసుకుంటున్నారు అంతే. అమ్మా చక్కగా టేబుల్ మీద పెట్టేసుకుని చక్కగా కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారు. అయిపోయింది. వాళ్ళందరూ ఏమడుగుతున్నారంటే, మేము ఎక్కడికి వెళ్ళి బలి అర్పిస్తాము? మా దేశములకు వెళ్ళి యెరూషలేములో దేవునికి బలి అర్పిస్తాం. అబ్రహాం పని పట్ట లేకుండా పొలాలంతా ఇచ్చుకుని కష్టపడి ఆ కొండ మీదకి వెళ్ళి దేవుడు చెప్పిన చోట బలి అర్పించడానికి ఆ ఇంటి దగ్గర బోలంత ప్లేస్ లేదా? చుట్టుపూలంత ప్లేస్ ఉంది కదా, అక్కడే అర్పించవచ్చు కదా. అంటే దేవునికి ఆరాధించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి స్థలం ఉంది. ఈ మధ్య అంటే నేను ఆన్లైను లైవ్ ప్రసంగాలు వినొద్దని అనట్లా, టీవీలో ఇవి వినొద్దనట్లేదు. అవి వినండి, బలపడండి, ఆధ్యాత్మికంగా బలపడండి. కానీ ఎక్కడున్నా సరే మందిరంకి వెళ్ళేటువంటి విషయంలో మాత్రము, ఈరోజు మందిరానికి వెళ్ళామంటే లైవ్ వినేస్తామంటే ఎలా కుదురుతుంది? అది మందిరము అంటే మందిరము. అది ఇక్కడ చూడండి, 25వ వచనం నేను ఒకసారి మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిచాడు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, చాలాసార్లు అడుగుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు, వినట్లేదు. సరే మీరు ఇసుకిచ్చేస్తున్నారు కదా, సరే మీరు బలి అర్పించాలి కాబట్టి అర్పించండి, అక్కడ దాకా వెళ్ళొద్దు. ఏమంటున్నాడు అంటే, ఏమంటున్నాడు? అమ్మా మాకిష్టం వచ్చినట్లు మేము ప్రార్థన చేయం, మాకిష్టం వచ్చినట్టు సమయానికి మేము వెళ్ళాం. ఏమంటున్నాడమ్మా? మాకిష్టం వచ్చినట్టు స్థలంలో మేము చెయ్యము, మాకిష్టం వచ్చినట్టు సమయానికి మేము మాకు కుదిరినప్పుడు మాకు వీలైనప్పుడు మేము మందిరానికి వస్తాము. ఈ కాదు, అట్లా చేయుట తగదు, తగదు అంతే. దేవుని మందిరము అంటే ఆ భయం అనేది మీలో ఉండాలంతే. వాళ్ళు మనకలాగా ఫ్రీగా లేరు, వాళ్ళు ఒక రాజు కింద బానిసలుగా ఉంటున్నారు. అయినా దేవుని యొక్క మందిరం విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి క్లారిటీ చూడండి, ఎంత క్లారిటీ ఉందో. ఫస్ట్ ఏమంటున్నారంటే, నేను పంపించను, వీళ్ళు అడిగారు కాబట్టి వీళ్ళు మీరు ఇంకెక్కువ పని ఒత్తిడి పెట్టండి అంటే అప్పుడు దారిలోకి వస్తారన్నాడు అంతే. వాళ్ళు వదిలేశారా? అమ్మో ఈయన దగ్గరికి వెళ్తే మళ్ళీ డబుల్ చేసేస్తాడేమో, మేము మాత్రం ఇంక వెళ్ళమన్నారా? పని ఒత్తిడి పెట్టినా సరే మళ్ళీ 2 సార్లు వెళ్ళారు. సరే మీరు బలి అర్పించాలి కాబట్టి అక్కడికి ఎక్కడికో ఎందుకు, ఆ పక్కన వెళ్ళి బలి అర్పించాను. మందిరికి ఏమి వెళ్తారులే, ఒకసారి మోకరించి ప్రార్థన చేసేసుకో. దేవా నీకు తెలుసు కదయ్యా నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని, నీకు తెలుసు కదయ్యా చుట్టాలు వచ్చారని, నీకు తెలుసు కయ్యా పనులు ఉన్నాయి, నీకు తెలుసు కయ్యా పిల్లలు 2 ఉన్నారు వాళ్ళు ఇసుకిచ్చేస్తున్నారు, పని అవ్వట్లేదయ్యా. సాకిలయ్యా కదా మనం చెప్పేది. అమ్మా మరి మోషే అహరోనులు ఇశ్రాయేలీలు మీరు వెళ్ళి అక్కడ బలి అర్పించండి అంటే వాళ్ళు సరే ఏదో అవకాశం ఇచ్చావుగా మాకు అదే 10,000 అర్పించేశారా? మేము అట్లా చెయ్యం. దేవుని మందిరం విషయంలో సాతాను పెట్టేటువంటి శోధనలో మొదటిది, నువ్వు చర్చికి వెళ్తాను అంటే ఆ రోజు పని ఎక్కువ పెడతాడు, అది సాతాను శోధన. రెండవది, దేవుని యొక్క సన్నిధికి అయినా వెళ్తాను అంటే అమ్మా పని ఉంది కదా ఇక్కడ చేసేసుకో, ఈ వారానికి ఇక్కడ కానిచ్చేసాయి అంటాడు, అది కూడా సాతాను యొక్క శోధనే. మంచిది, టైం అయిపోతుంది. నేను 3వ విషయం చెప్పి నేను ముగించేసే విషయం చేస్తాను. 8వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూసినట్లయితే, అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మను పోనిచ్చేదను. అమ్మా ఫరో మనసు కరిగిపోయింది. అబ్బకే
మేము వెళ్ళమంటే సరే అని అనలేదు, మేము ఇక్కడ చెయ్యము, మేము వెళ్తాం అన్నారు. ఫరో ఆలోచించమన్నాడు తెలుసా, సరే మీకు ఇష్టం వచ్చినట్లే మీరు వెళ్ళండి, కానీ అమ్మా దూరంగా పోవద్దు, మరియు నా కొరకు సరే వెళ్తున్నారు కదా యెరూషలేముకి వెళ్ళండి, కానీ బాగా దూరంగా వెళ్ళిపోమాకండి. అమ్మా వెళ్తా అంటున్నారు కాబట్టి సరే వెళ్ళండి, కానీ బాగా భక్తిలోకి వెళ్ళిపోమాకండి. అవకాశం ఇచ్చాం కదా, చర్చికి వెళ్ళమన్నాం కదా అని ఓ ప్రార్థన చేస్తాం పోయి లై 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 అంటది పక్కన ఉన్నటువంటి సాతాను. ఎందుకు ప్రార్థన చేస్తావు, ఎందుకు ఇక పాటలు ఎందుకు, నువ్వు చక్కగా పాటలు పడుతుండకు పేక మీద పెట్టేస్తుంది, నొక్కేస్తుంది అంతే. పాటలు మానేస్తావు, ఇంకా చప్పట్లు కొడతావు, 2 పాటలు చప్పట్లు కొడతావు, తర్వాత ఏం చేస్తా తెలుసా, ఎవరైనా కొడుతున్నారో చూడు వెనక్కే, ఎందుకంత భక్తి నీకు, వచ్చేవాళ్ళకి తెలుస్తలేదు నీకు, ఇంకా చూస్తారు ఎవరు చప్పట్లు కొట్టలేదు, అంతేగా కొడతాం. ఇంకా నువ్వు మందిరంలో సెటరైట్గా ఉండట్లేదు అంటే అమ్మా అది సాతాను యొక్క శోధనే. సాతాను నేను ఎక్కువ భక్తులకి వెళ్ళకుండా ఆపుతుంది, అంతేనే ఇక్కడ రాయబడిన మాట. నువ్వు వెళ్ళండి, బలి అర్పించండి, కానీ దూరంగా వెళ్ళొద్దు, ఎక్కువ ప్రార్థన చేయి, మాకు ఎక్కువ వాక్యాన్ని. ఇవన్నీ ఏంటంటే అమ్మ సాతాను పెట్టేటువంటి శోధనలు. నువ్వు మందిరానికి సమయానికి వచ్చి చక్కగా పాటలు పాడి చక్కగా దేవుని ఒక వాక్యాన్ని చక్కగా ప్రార్థన చేసి వెళ్తేనే నువ్వు గెలిచినట్లు. మధ్యలో ఎక్కడైనా అవకాశం ఇచ్చావంటే నువ్వేమైనా తెలుసా, సాతానికి అవకాశం ఇచ్చినట్లు. నువ్వు సాతాను యొక్క చేతిలో ఒక కీలు బొమ్మగా ఉన్నట్లు. మొదటిది దేవుని యొక్క మందిరానికి వెళ్ళి బలి అర్పిస్తామంటే పని ఎక్కువ పెట్టండి, దారిలోకి వస్తారన్నారు. మళ్ళీ వెళ్ళి అడిగారు, సరే బలి అర్పిస్తారు కదా అక్కడికి ఎక్కడికి వెళ్ళమాకండి, ఇక్కడ అర్పించండి అన్నారు. అయినా వాళ్ళ యొక్క ఆలోచన మార్చుకోలేదు, మళ్ళీ అడిగారు. సరే వెళ్తున్నారు కాబట్టి వెళ్ళండి, కానీ దూరంగా వెళ్ళొద్దు. 4వ మాట చెప్పి దాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 8వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడిని యెహోవాను సేవించుడు, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. అందుకు మోషే మేము యెహోవాకు పండగ ఆచరింపవలెను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా అమ్మా సాతాను చేసేటువంటి 4వ ట్రిక్. మోషే అహరోనులు పిలిచాడు, సరే దూరంగా వెళ్ళొస్తానంటే వద్దన్నారు కదా, వెళ్తానంటారు కాబట్టి మంచిది చక్కగా వెళ్ళండి, సరే కానీ సాతాను సరే కానీ వెళ్ళండి, కానీ ఎవరెవరు వెళ్తున్నారు అమ్మా, ఎవరెవరు వెళ్తున్నారు? నేను ఒక్కదాన్నే వెళ్తానండి, నాకు భక్తి ఉంటే చాలు, నేను పరలోక రాజ్యానికి వెళ్తే చాలు, నా భర్త నరకానికి వెళ్ళిపోవాలి, నా పిల్లలు నరకానికి వెళ్ళిపోవాలి, నేను మాత్రం పరలోకంలో పరిశుద్ధుడు అని ఏం చేయాలి అమ్మా, దహన ప్రతిగానాలు చేయాలి. అదేగా మీ యొక్క ఆలోచన. అమ్మ ఎంత స్వార్థం. మీ చెల్లెలు కూతురుది కానీ చెల్లెలు కొడుకుది కానీ పెళ్ళి ఉందనుకోండి అమ్మ, మీరు ఊరు వెళ్ళాలి, మీ భర్త సరే వెళ్ళరు అన్నారనుకో, సరే వెళ్ళొస్తారంటారు మీరు, ఏలకలం ఉందా? ఏ పంటకు వచ్చావు మా ఇంటికి, ఏ పిల్లకి వచ్చావు మా ఇంటికి, నేను వెళ్తా అక్కడ అందరికీ ఏం చెప్పాలి, అందరూ కుటుంబాలకు వస్తే నేను ఒక్కదాన్ని రానా, నన్ను అంతేనా మీరు అనేది? మీరు మందిరం నేను ఒక్కనే వెళ్తానమ్మా, నువ్వు రా, అందరూ చక్కగా వస్తున్నారు అని ఇప్పుడు అడిగారు మీరు? ఏనాడన్నా మీ కుటుంబంతో చెప్పారా మీరు? అమ్మ చెప్పారా? ఒకసారి చెప్పిన తర్వాత రాడు అంటే సర్లేయ్యా అంటారా? మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు అడిగారు అమ్మ? ఎన్నిసార్లు అడిగారు? ఫస్ట్ టైం ఏమన్నాడంటే వీళ్ళకి ఏమి ఎక్కువైంది అమ్మ, సోమర్థనం ఎక్కువైపోయింది, అందుకే వీళ్ళకి మాటలు ఎక్కువ అవుతున్నాయి, పనులు తక్కువ అవుతున్నాయి, పని డోసు పెంచేయండి. వదిలేశారా? రెండోసారి వదిలేశారా? మూడోసారి వదిలేశారా? 4వసారి వదిలేశారా? పంపించేంతవరకు ఏం చేస్తూ ఉన్నారు? అడుగుతూ ఉన్నారు. అడిగే విధంగా అడుగుతూ ఉన్నారు. మీరు ఒకసారి అడిగి వదిలేస్తే ఎలాగా? మీ పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మీది కదా. స్కూల్కి వెళ్ళాలంటే మీరు వదిలేస్తారా? నా బంగారం స్కూల్కి వెళ్ళవా, సొల్లో నాన్న అంటారా మీరు? ఏం చేస్తారు అమ్మా? సాస్ గో మీద కొట్టరు. మీ భర్తల విషయంలో ఎందుకు మీకు అంత లీనియన్స్? మీ పిల్లల విషయంలో చెప్పండి, ఒకసారి 2 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి, 4 సార్లు చెప్పండి. పంపించేదాకా వాళ్ళు వచ్చేదాకా ఏం చేయాలి?
అడగాలి, అడిగే విధంగా అడగాలి. మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీరు అట్ట అడుగుతారు, పరి విధాలుగా. మామూలుగా ట్రిక్స్ ప్లే చేయరు. ఎంత టాలెంట్ చూపిస్తారంటే మామూలు ఇక మీ భర్త సరే వెళ్ళిపోదాం పదా అని అప్పటికప్పుడే బట్టలు చదువుకుని వెళ్ళిపోయేలాగా అడుగుతారు. మరి ఇక్కడ ఎందుకు అడగట్లేదు మీరు? ఇక్కడ అడుగుతూ ఉన్నాడు ఫరో పిలిచి, మోషే అహరోను రండి, మీరు వెళ్తారంటారు కదా, సరే మంచిది వెళ్ళండి, కానీ ఎవరెవరు వెళ్తారు? సాతాను మీరు చర్చికి వెళ్తారన్న కదా చేసేటువంటి ఆ ఇబ్బంది అని తెలుసా? సరే ఇన్నిసార్లు అడిగావు కాబట్టి వెళ్ళిపోలే, కానీ అమ్మా నువ్వు ఒకదాని వెళ్ళు చాలు, ప్రార్థన చేసి కుటుంబం అంతటి గురించి ప్రార్థించి నువ్వు ఒకదాని వెళ్ళు. జాగ్రత్త. మందిరానికి వచ్చేటువంటి విషయంలో ఎలా రావాలంటే కుటుంబాలుగా రావాలి. మోషే అహరోనుని పిలిచారు, ఎలా వెళ్తావయ్యా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అది మేము వెళ్తే ఎలా వెళ్తాం? మేము వెళ్తే ఎలా వెళ్తాం? కుటుంబాలుగా వెళ్తాం. ఎవరి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు అమ్మ? ఎవరి దగ్గర? ఫరో దగ్గర. ఇప్పుడు దాకా వెళ్ళా అన్నవాడు సరే వెళ్ళండి అనగానే అమ్మయ్య అని ప్రయాణం పట్ల మేము వెళ్తాం, కానీ కుటుంబాలుగానే వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఏదో విధంగా కుటుంబాలని దేవుని యొక్క సన్నిధికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఒకటి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళనవద్దు అంటే ఆ రోజు ఏం పెడుతుందో తెలుసా? మొదటిగా పనులు పెడుతుంది. రెండవది, సరే వెళ్తున్నావు కాబట్టి వెళ్ళు, కానీ ఇక్కడ చేసేసుకోవాలి ఈ వారానికి. మూడోది ఏమంటుంది తెలుసా? వెళ్ళు కానీ మరీ ఎక్కువ దూరము, మరీ ఎక్కువ లోతులోకి వెళ్ళకు. సరే వెళ్తున్నావు కదా వెళ్ళు, కానీ నువ్వు ఒకదాని వెళ్ళు చాలు. లేదా నీ కొడుకుని పంపించు చాలు. లేదా నీ పిల్ల బాగా పాటలు పాడుతుంది కాబట్టి నీ బదులు ఎవరిని పంపుతావు? పంపించు చాలు. మీరు ఒక్కరు రావటం కాదు చర్చ్ అంటే, మీతో పాటు మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని తీసుకురావాలి. ఎక్కడికంటే దేవుని సన్నిధికి. బానిస బ్రతుకులు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఎంత కాళ్ళ వెళ్ళ బదులు మారుతారు చూడండి, ఎంత కష్టపడుతున్నారు చూడండి. పని ఎక్కువైనా ఆ ఇటుకల రోజు తగ్గలేదు, ఇంకా ఉండకూడదు, పెరుగుతూ ఉంది, కష్టాలు పెరుగుతున్నాయి, శ్రమలు పెరుగుతూ ఉన్నాయి. దానికి తోడు 10 రోగాలు వారి బారిలో పడ్డారు. జనాలందరూ మీ వల్లే ఇన్ని శోధనలు మాకు తిడతా ఉన్నారు. కూడా ఎన్ని చేసినా సరే మీరు ఎన్నైనా అనుకోండి, నేను మాత్రము మా దేశానికి మా దేవుని ఆరాధించడానికి వెళ్ళిపోతాం. వాళ్ళతో పోల్చుకుంటే మీ భక్తి ఏ స్టేజ్లో ఉందో ఒకసారి ఆలోచించుకోండి. నేను చివరి మాట 5వ మాట చెప్పి నేను ముగించేస్తా. 10వ అధ్యాయము నిర్గమాకాండము 10వ అధ్యాయము 24వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును. 5వ అటెంప్ట్. సరే నీ కొడుకుల్ని నీ కూతుర్ని నీ కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్ళి, కానీ అమ్మా నీ సంపదనే ఇక్కడ పెట్టే. ఏం పెట్టేయాలి? నీ సంపదనే ఇంటికి అడగబెట్టే. పొయ్యి మీద కూర దాకా అమ్మా, చెట్టున కాయలు, దండ మీద బట్టలు, అంతేనమ్మా. మనసులు అయితే ఎక్కడ ఉంటాయి కానీ మనుషులు ఎక్కడ ఉంటారు, కానీ మనసు అంతా ఎక్కడ? మీకు కలిగినటువంటి వస్తువుల మీద. మా ఆయన వచ్చేసే టైం అయిపోయింది, నేను సరిగ్గా అన్నం కూర వండలేదు, ఏమంటాడు? చికెన్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చేసి ఉంటాడు, దాని మీద దాకేసాడో లేదో, లేకపోతే పిల్లి వచ్చి అవునా కదా, వస్తాకైతే వస్తాను ఇక్కడ ఉంటాం, కానీ మనసంతా ప్రహరీ గోడ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో జరుగుతూ ఉంటుంది. చివరికి ఆమె అనగానే ఆమె నన్ను కలి తెరిసే లోపల మీ అందరికి వందనాలు, ఒక్కరుండరు. ఎందుకుండరు? మనసంతా ఎక్కడ ఉంటుంది? మా ఆయన వచ్చేసాడు, మా అత్త ఏం చేసేసిందో, మా మామ ఏం చేసేసాడు, నా పిల్ల ఏం చేసేస్తున్నారు, మొత్తం ఆలోచనలు అక్కడే ఉంటాయి. అమ్మ మీరు చర్చిలో క్రమముగా ఉండలేకపోతూ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మ సాతాను పెట్టేటువంటి ఆ కుయుక్తిలో మీరు చక్కగా బొమ్మలు అయిపోయారు అంతే. ఆడి మిమ్మల్ని ఒక ట్యూన్ చేసి వదిలేసాడు, నేను వెళ్తే చాలు, నేను ఉంటే చాలు. ఇక్కడ ఉండి పక్కన పిల్లలను చూసుకుంటూ, లేకపోతే వాళ్ళతో ఆడుకుంటూ, వీళ్ళని గిల్లుకుంటూ, వాళ్ళతో గిల్లుకుంటూ, వాళ్ళ తల్లో పూలు చూసుకుంటూ, వీళ్ళమ్మ పట్టుకుని చెరలు చూసుకుంటూ, ఏదో వచ్చేసేసాం కానీ తిరిగి ఆమె అనగానే వెళ్ళిపోతే చాలు అనేటువంటి ఆ ధోరణిలోకి మీరు వచ్చేసారు. మీరు అనుకుంటున్నారు నేను భక్తి చేస్తున్నానని, కానీ మీరు దేవుని భక్తిలో లేరు. ఎక్కడున్నారంటే సాతాను యొక్క ఆలోచనలో మీరు ఉన్నారు. అర్థం చేసుకోండి. బానిస బ్రతుకున్నటువంటి ఇశ్రాయేలీలు
ఎన్ని కష్టాలు పెట్టినా 10 రోగాలను వాళ్ళు భరిస్తూ 10 వ్యాధులను భరిస్తూ చుట్టుపక్కల వారి సూటిపోటు మాటలను భరిస్తూ ఎక్కడ తొనకలేదు బెనకలేదు. అయ్యా మమ్మల్ని పంపించండి. వెళ్ళు అనగానే సంకలు గుద్దుకోలేదు. మేము వెళ్తాం, మాతో పాటు నా పిల్లలు వెళ్తారు. దూరంగా కాదు, ఇంకా దూరంగా వెళ్తాం. మేము వెళ్ళేది ఎందుకంటే మనసారా దేవుని ఆరాధించడానికి. మరి మనము అటెండెన్స్ చేసుకోవటానికి. ఎంప్లాయీస్కి ముందు అది ఉంటుంది. వాళ్ళ ముందు వెళ్ళి తలకాయ పెడితే అటెండెన్స్ అన్నట్టు. పిల్లలకు పాఠాలు చెప్పనివ్వండి, ఉద్యోగం చేయని చేయకపోయినా ముందు తమ్ము పడిందా, వచ్చామా లేదా, అలాగే మిమ్మల్ని ట్యూన్ చేశారు. మీరు సాతాను యొక్క శోధనలో, అపవాది యొక్క ఆలోచనలో మీరు ఉన్నారు. ఎక్కడి నుంచి ఆలోచించండి, మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. పిల్లలు వస్తే కాదు, తల్లులు కూడా రావాలి. మీరు వస్తే కాదు, మీ పిల్లలు మీ యొక్క రావాలి. మీకు కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ వారంలో ఒక్కరోజు మీరు రోజంతా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు మీరు అక్కడ ఉండరు. ఉండేది గట్టిగా మాట్లాడితే 3 గంటలు అంతే. ఆలోచించండి, మీరు సాతాను కింద ఎలా ఉన్నారు. మరి మీరు వచ్చేసి ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు పొందేయాలి, దీవులను పొందేయాలి, పాలు తేనెలు ప్రవహించేటువంటి పరమ కాణానికి వెళ్ళిపోవాలంటే ఎట్ట కుదురుతుంది? మీరు ఎక్కడున్నారంటే సాతాను కింద తోలు బొమ్మల్లాగా ఉన్నారు. ఒక్కసారి అవ్వదు. ఫరో 10 సార్లు అడ్డగించాడు, అయినా వాళ్ళు నిలబడి అడిగి 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 వాళ్ళు పొందుకున్నారు. మీరు ప్రయత్నం చేయండి. తిట్టినా, ఇబ్బంది పెట్టినా, నేను రాను అన్నా సరే ట్రై చేయండి. కుటుంబాలుగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక.